ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లుగా మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమార్ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ వేడుకలలో మహిళా ఉద్యోగులకు విభిన్న అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్, షటిల్, అంతాక్షరి పోటీలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్జీఓ హోం వేదికగా 5 చెస్, క్యారమ్స్, తెలుగులో వ్యాసరచన, 1 నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 8వ తేదీన గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి ఎస్ సవిత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ విభాగం కమిషనర్ రేఖారాణి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళా విభాగం తరపున మరి ఇక్కడ విజయవాడలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వాలంటీర్ ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సైమల్టేనియస్గా ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా యంత్రాంగాలు అక్కడ చైర్పర్సన్ వాళ్ళు కూడా స్టేట్ అంతా కూడా జిల్లా వైజ్ అక్కడ ఫంక్షన్ చేస్తారు. స్టేట్లో కూడా ఇక్కడ జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్చి 8 పురస్కరించుకొని మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాలంటీర్ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి మరి ఎన్నడూ లేని విధంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో మరి స్టేడియంలో కూడా మరి గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం మరి మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో 4 రకాల గేమ్స్ నిర్వహిస్తారని. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, అంతాక్షరి. అదేవిధంగా 5వ తారీఖున కూడా చెస్, క్యారమ్స్, వ్యాసరచన, 1 నిమిషం తెలుగులో మాట్లాడడం సంఘంలో నిర్వహిస్తారు. అలాగే స్టేడియంలో షటిల్, బ్యాడ్మింటన్, సింగిల్స్, డబుల్స్ నిర్వహిస్తారు. మరి ఈ ఆటల పోటీలు అన్నిటికీ కూడా ప్రభుత్వం వారు మాకు నిన్ననే పర్మిషన్ కూడా ఇచ్చారండి. మెమో ఇచ్చి 4వ తారీఖు హాఫ్ డే, 5వ తారీఖు హాఫ్ డే, 8వ తారీఖుని వారికి కూడా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా మా తరఫున సాగర్ గారికి, శివారెడ్డి గారికి మరి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి అంటే అవకాశం మాకు కల్పించినందుకు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా ఉద్యోగులని ఉద్దేశించి 4, 5 తారీఖుల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ 3 రోజులు ఆ తర్వాత అది ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రాధాన్యంగా 3 లక్ష్యాలని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటిది మనకి లింగ వివక్ష, అలాగే హింస, అలాగే మహిళా సాధికారతపై దృష్టిని సారించి ఆ విధంగా ఆ లక్ష్యాలను సాధించే విధంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే 4, 5, 6 తారీఖుల్లో జరిగేటటువంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి పాల్గొని మరి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి మంచి బహుమతులను కూడా గెలుచుకోవాలని, అలాగే పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మన యొక్క మహిళా బలాన్ని ప్రభుత్వం ముందు కూడా మనం చూపించుకోవాల్సిన అవసరం, మన డిమాండ్స్ని తీసుకునేటటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళాలని కూడా నేను తెలియపరుస్తున్నాను.